హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి కీమా ముట్టీలు. అందుకు ముందుగా కీమా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిన తర్వాత తీసుకుని ఒక బగోన్లో వేసుకొని ఇందులో మసాలాస్ వేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని చిన్నగా చాప్ చేసుకొని కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలా అంతా చక్కగా కీమాకి పట్టేటట్టు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు కీమా మొత్తం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఏమైనా తడి అనిపిస్తే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్కి మొత్తం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కీమా ముట్టీలు ప్రిపేర్ చేసుకుందాం. ముట్టీలు బాగా చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో తీసుకొని క్రాక్స్ ఏమి లేకుండా మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మొత్తం కీమా మొత్తం ఇలానే క్రాక్స్ ఏమి లేకుండా చూసుకొని రోల్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఒక ఫ్రై ప్యాన్లో వేసుకొని ఆ ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మెల్లగా స్పూన్తోని సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ ఇలా రిలీజ్ అయ్యేటప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి 1/2 అవర్ పాటు కీమా ముట్టీలు అన్నీ కుక్ చేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ సైడ్ నుంచి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ కీమా ముట్టీలు రెడీ. ఏదైనా చార్లో పప్చార్లో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.